హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో సర్పంచ్ గారు అబ్బాయి. ఈ వీడియో త్రూఅవుట్ కంటెంట్ ఏంటంటే F1 స్టేటస్ పైన వస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అవ్వచ్చా, యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అవ్వచ్చా అంటే కన్ఫామ్గా అవ్వచ్చు. దానికి ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. విల్ డిస్కస్ త్రూఅవుట్ ప్లసెస్ ఏంటి, మైనసెస్ ఏంటి, యూనివర్సిటీ చేంజ్ ఎందుకు అవ్వాలనుకుంటున్నారు బేసిక్గా. ఈ త్రూఅవుట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గెట్ ఇన్ టు ద వీడియో. అమెరికాలో సర్పంచ్ గారు అబ్బాయి. ఈ వీడియోలో మనం తమ్నైల్ చూస్తే అర్థమవుతుంది F1 స్టూడెంట్స్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చా. నా ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఫస్ట్లీ ఇనిషియల్లీ నేనైతే యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్ పైన వచ్చాను. నేను వచ్చినప్పుడు స్టాంపింగ్ అయింది, వీసా అంతా వచ్చింది, వెల్ అండ్ గుడ్ వచ్చాను. ఫస్ట్ సెమిస్టర్ అయింది. ఫస్ట్ సెమిస్టర్ అయినాక సో నాకు యూనివర్సిటీ పెద్ద అంత వర్త్ అనిపించలేదు, వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది. ఈ మాస్టర్స్కి వై కాంట్ యూ చేంజ్ దిస్ యూనివర్సిటీ అనిపించింది. నేను మా ఫ్రెండ్స్తో కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. గ్యాదర్ చేసినప్పుడు నాకైతే ఉండనమాట. సో ఉంటుంది కదా అందరికీ, అసలు యూనివర్సిటీస్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చా లేదా, అయితే ఏమవుతుంది, నెక్స్ట్ H1B ప్రాసెస్, ఇది స్టెమ్ ఓపీటీ, స్టెమ్ ఉంటుందా లేదా. సో చాలా క్వశ్చన్స్ స్క్రోల్ అవుతున్నాయి అనమాట. ప్యారలల్లో అలా అవుతూ ఉన్నప్పుడు నేను అంటే గోత్రూ అయ్యాను అనమాట. అప్పుడు ఇంత కంటెంట్ ఎక్కడ దొరికేది కాదు. అప్పుడు కొంచెం కంగారు పడి సెకండ్ సెమిస్టర్ కూడా ఆ యూనివర్సిటీలోనే కంప్లీట్ చేశాను. ఆ సెకండ్ సెమిస్టర్ కంప్లీట్ అయ్యే టైంకి నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ సో సమ్మర్ ఇంటేక్కి నేను యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అయితే చేసుకున్నాను. అందరి కేసెస్ ఇలా ఉండవు. మల్టిపుల్ సినారియోస్, కన్సర్న్స్ ఉంటాయి కదా, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. బేస్డ్ ఆన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే కెరీర్ అన్ని థింక్ చేసి అలా స్విచ్ అవడం జరిగిందనమాట. అందరికీ నేను చెప్పేది అయితే యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అయితే కన్ఫామ్గా అవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మనం అయ్యేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు అనేది మాత్రం ఇంపార్టెంట్ అనమాట. కొందరు లేజినెస్ కావచ్చు, నెగ్లిజెన్సీ కావచ్చు, ఇలా సో రీజన్స్తో ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనేది సరిగ్గా ఇనిషియేట్ చేయరనమాట. అప్పుడు ఏమవుతుందంటే సర్వీస్ టర్మినేట్ అవుతుంది. సర్వీస్ టర్మినేట్ అయితే మనం గెట్ బ్యాక్ టు ఇండియా వెళ్ళాలి. ఇండియా వెళ్ళకుండా కూడా మెక్సికో కూడా వెళ్ళొచ్చు. ఆ సిరీస్ కూడా నేను చేస్తాను, మెక్సికో సిరీస్ కంప్లీట్లీ అరౌండ్ 10 వీడియోస్. అది కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే. నెక్స్ట్ మాస్టర్స్ తర్వాత PhD ఎలా ఉంటుంది, స్టాంపింగ్, హౌ ద స్టాంపింగ్ విల్ బీ, ఎవ్రీథింగ్, అదొక వీడియో చేస్తాను మెక్సికో సిరీస్. ఈ వీడియోలో అయితే యూనివర్సిటీ అయితే ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఎప్పుడు అవ్వచ్చు, ఎలా అవ్వచ్చు. ఇప్పుడు మనం ఇండియా నుంచి సపోజ్ మనం 5 యూనివర్సిటీకి అప్లై చేసాం, బెస్ట్ యూనివర్సిటీస్. కాకపోతే మనకు 2 వచ్చాయి. సో ఒక యూనివర్సిటీ పైన మనం ఇంటర్వ్యూకి అనేది వెళ్ళామన్నమాట స్టాంపింగ్కి. వెళ్ళినప్పుడు సో F1 ప్రాసెస్ చేసుకుంటాం, సర్వీస్ ఫీజు అన్ని కట్టేస్తాం. సో స్టాంపింగ్ అయితే వెళ్తాం. స్టాంపింగ్ ఎంత వస్తుంది, ఒక యూనివర్సిటీ పైన స్టాంపింగ్ అవుతుంది. స్టాంపింగ్ అయ్యే ప్రాసెస్లో నువ్వు ట్రావెల్ అయ్యే ఈ మిడిల్ ఆఫ్ ది టైంలో నీకు నువ్వు అనుకున్న యూనివర్సిటీ అనుకున్న ప్రోగ్రాంలో వస్తుందన్నమాట, విత్ గుడ్ స్కాలర్షిప్, ఎవ్రీథింగ్. నువ్వు అప్పుడు ఏమనుకుంటావు, ఆ యూనివర్సిటీ చేంజ్ అవ్వచ్చు అనుకుంటావు అనమాట. చేంజ్ ఎక్కడ, నువ్వు డైరెక్ట్ ఇండియా నుంచి అవ్వలేవు అనమాట. చేంజ్ అయ్యే ప్రాసెస్ చెప్తా చూడండి, బాగా జాగ్రత్తగానండి. సో ఇక్కడే అనమాట చాలా మంది మిస్టేక్స్ చేస్తారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఇండియాలో కాలేజీలు చేంజ్ అయినట్టు యూనివర్సిటీలు చేంజ్ అయినట్టు అయిపోవచ్చులే, ఏముంది అనుకుంటారు. ఇక్కడ అలా కుదరదు అనమాట. నువ్వు ఏదైతే యూనివర్సిటీకి వస్తున్నావో బోర్డ్ ఆఫ్ ఇమిగ్రేషన్, జాగ్రత్తగా నువ్వు ఆ దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్లో దిగి ఇమిగ్రేషన్ చెక్ అయ్యి కాలేజీకి వచ్చి, కాలేజీలో ఇంటర్నేషనల్ అడ్వైజర్ ఉంటాడు అనమాట, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అడ్వైజర్. వాళ్ళకి వచ్చి నువ్వు రిపోర్ట్ చేసి, సో ఐ కేమ్ టు దిస్ అని చెప్పి రిపోర్ట్ చేసిన తర్వాత నీకు కపుల్ ఆఫ్ 1 వీక్ టైం ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్, కాలేజ్ స్టార్టింగ్, సబ్జెక్ట్స్ రిజిస్ట్రేషన్, నువ్వు కోర్సు ఏది ఏంటి, ఆ కోర్స్కి రిలేటెడ్ నువ్వు ఏ సబ్జెక్ట్స్లో రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నావు, అసలు నీ స్ట్రీమ్ ఏంటి, ఈ ఓవరాల్ నీకు కాలేజ్ ఏంటి, ఎన్విరాన్మెంట్ ఏంటి, ఎట్లా ఉంటుంది, ఏంది త్రూఅవుట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. ఇనిషియల్ కాలేజ్ స్టార్ట్ 1 వీక్లో ఫ్రెండ్స్ అవుతారు, అంతా ఉంటుంది. సో నువ్వు డిసైడ్ అవ్వచ్చు అనమాట, అసలు ఆ టైంలో నువ్వు డిసైడ్ అవ్వచ్చు ట్రాన్స్ఫర్ అవ్వాలా లేదా అని. ఇన్ కేస్ నీ కాలేజ్ నుంచి ఫ్రెండ్స్ ఎవ్రీథింగ్ గుడ్ అనుకుంటే అక్కడే ఉండిపోవచ్చు. లేదు కొత్త యూనివర్సిటీ నీకు ఏదైతే వచ్చిందో సీట్, సో ఆ యూనివర్సిటీకి కూడా ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ నువ్వు ఇంకో యూనివర్సిటీ కావాలంటే ఫస్ట్ ఇనిషియల్లీ నీకు ఒక I-20 ఉండాలన్నమాట. ఆ యూనివర్సిటీ I-20 ఉంటే ఆ యూనివర్సిటీ వాళ్ళు ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ ఇనిషియేట్ చేస్తే దే విల్ యాక్సెప్ట్. సో వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. అవతల యూనివర్సిటీలో అయితే నీకు
అడ్మిట్ ఇచ్చారు I-20, వాళ్ళు ఈ టైం నుంచి ఈ టైం వరకే మేము యాక్సెప్ట్ చేస్తాం ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అని ఉంటుందన్నమాట. బేసిక్గా ఎవ్రీ యూనివర్సిటీ నాకు తెలిసినంత వరకు టైం లిమిట్ అయితే 15 days to 30 days ఉంటుంది. నీ కాలేజ్ స్టార్ట్ అయిన 30 days లోపు నువ్వు ట్రాన్స్ఫర్ అనేది ఇనిషియేట్ చేయాలి, వాళ్ళు అక్కడ యాక్సెప్ట్ చేయాలి. ఈ కమ్యూనికేషన్ బోత్ ప్యారల్గా జరగాలన్నమాట. నువ్వు ఇక్కడ ఇనిషియేట్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ చేసినా వాళ్ళు అక్కడ యాక్సెప్ట్ చెప్పినా నీకు వేస్ట్ అనమాట. ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. వాళ్ళ యూనివర్సిటీతో అడ్మిషన్ డిపార్ట్మెంట్తో కమ్యూనికేట్ అవ్వాలి, ఇక్కడ ట్రాన్స్ఫర్ అడ్మిన్ డిపార్ట్మెంట్తో కమ్యూనికేట్ అయ్యి చేయాలన్నమాట. ఇనిషియల్లీ నువ్వు వస్తావు 1 weekలో మీ ఇండియన్ ఫ్రెండ్స్ కావచ్చు, కాలేజ్ మేట్స్ ఆర్ మీ రిలేటివ్స్ నువ్వు ట్రాన్స్ఫర్ అవ్వాలనుకున్నప్పుడు నువ్వేం చేస్తావు, ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అయితే రైజ్ చేస్తావు అనమాట. ఇక్కడ అదే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ నీకు ఎట్లా అడ్మిన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇంటర్నేషనల్ అడ్మిన్ డిపార్ట్మెంట్ అని. అడ్మిన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళావంటే నేను ఇట్లా రైజ్ చేయాలంటే నీకు ఆల్రెడీ ఆ 1 weekలో నీకు పోర్టల్ యాక్సెస్ అన్నీ ఇచ్చేసి ఉంటారు అనమాట. నువ్వు ట్రాన్స్ఫర్ ఇనిషియేట్ చేస్తే నీకు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది, ఫిల్ చేస్తావు, ఏ యూనివర్సిటీకి వెళ్తున్నావు ఏమని చెప్తావు. సో అప్లికేషన్ ఫామ్ ప్లస్ నీ న్యూ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో ఆ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీ ఒక I-20 తీసుకొని వెళ్తావు అనమాట, ప్రూఫ్ దట్ నాకు ఏదో వచ్చింది అని చెప్పి. ఆ యూనివర్సిటీ వాళ్ళు ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ID కాలేజ్ కోడ్ ఉంటుంది అనమాట, ఆ కాలేజ్ కోడ్ ఇస్తారు, ఇక్కడ నుంచి ఇనిషియేట్ చేస్తారు. వితిన్ 3 days ఆ కాలేజ్కి వెళ్ళిపోద్ది అనమాట. ఇది ఏం వెళ్తుంది, ఏంది ఇనిషియేట్ అని అడుగుతున్నారు కదా. ఏంటంటే మనం ఇనిషియల్గా సెవీస్ ఫీ కట్టుంటాం కదా ప్రాసెస్ అప్పుడు, F1 స్టూడెంట్ అప్పుడు. నాకు తెలిసి 20,000 18,000 ఎంతో కట్టుంటాం అనమాట సెవీస్ ఫీజ్ అని. సో ఆ సెవీస్ ఫీజ్ అనేది సెవీస్ ID జనరేట్ అవుతుంది మన వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, స్టాంపింగ్లో ఉంటుంది అనమాట కింద. సో త్రూఅవుట్ యూఎస్లో నువ్వు ఈ మాస్టర్స్ ప్రోగ్రామ్ అయినాక టోటల్ డిపెండ్స్ ఆన్ దట్ సెవీస్ ID. సో ID ఎప్పటి వరకు ఉంటుందంటే ఇనిషియల్లీ మాస్టర్స్ ఒక 2 years, స్టెమ్ OPT ఎక్స్టెన్షన్ అంతా త్రూఅవుట్ 5 years ఉంటుంది. స్టెమ్ ఎక్స్టెన్షన్ లేకపోతే 3 years ఉంటుంది. IDని ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. సో నాదైతే నేను మా సమ్మర్లో ఇనిషియేట్ చేశాను. నేను ఇలాగే బాగా అంటే ఫీల్ అవుతాను అనమాట. ఇక్కడ ఫీజు వచ్చేసి 20 lakhs కట్టాము, ఇంకా 4 semesters ఉంది, ఇంకా 4 semesters అంటే ఇంకో 40 lakhs అవుతుంది. సో ఐ కెనాట్ ఏబుల్ టు బేర్. ఆల్రెడీ ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నాకు పెద్ద వర్త్ అనిపించలేదు. అగైన్ ఏంటంటే అదే ఇంకా ఫ్రెండ్స్ని అడుగుతాం కదా ఏమవుతుంది అంటే, లేదు ఇట్లా అయిపోద్దంట, అట్లా అయిపోద్దంట, సర్వీస్ టర్మినేషన్ అయిపోద్దంట, డిపోర్ట్ చేస్తారంట, కాలేజ్ ట్రాన్స్ఫర్ చేంజ్ అయితే క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ అవ్వంట. నేను మల్టిపుల్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ చూసుకొని అవ్వాలి. నేను చదివిన కాలేజ్ ఏంటంటే పర్ క్రెడిట్ $1,100, నేను ట్రాన్స్ఫర్ అయింది వచ్చేసి $500 అనమాట. సో హాఫ్ ఆఫ్ ద ఫీజ్ నాకు సేవ్ అవుతానని చెప్పి ప్లస్ బేస్తో వెళ్ళాను అనమాట నేను బేసిక్గా. సో ఇవన్నీ నేను ఆలోచించాను, కంగారు పడ్డాను అనమాట. బట్ థింగ్ ఏంటంటే వీటికన్నిటికీ ఒక సొల్యూషన్, నా వీడియో చూడండి. సో ఈ వీడియోలో అయితే అదే చెప్తున్నా కదా, కన్ఫర్మ్గా ట్రాన్స్ఫర్ అయితే అవ్వచ్చు. ఆ సర్వీస్ పోర్టల్లో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ చెక్ అయిపోయాక కాలేజ్కి వచ్చి మీరు రిపోర్ట్ చేసి, ఇక్కడ నేను ఆల్రెడీ వచ్చాను, యూనివర్సిటీకి అటెండ్ అయ్యాను, వితిన్ 1 weekలో నేను నీ పోర్టల్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ రైజ్ చేసి ఆ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే మేక్స్ ఏంటంటే I-20 ఉంటుంది అనమాట. ఏ కాలేజ్కి అయితే వెళ్తున్నావో I-20 ప్లస్ వాళ్ళ సైడ్ నుంచి యాక్సెప్టెన్స్ లెటర్స్లో నీకు వాళ్ళ కాలేజ్ కోడ్ ఇచ్చింటారు. ఈ సర్వీస్ని ఆ కాలేజ్ కోడ్కి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే నీ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనేది అయిపోయింది. నువ్వు వితిన్ 1 week 10 days నువ్వు ఆ కాలేజ్కి వెళ్ళి ఆ కాలేజ్లో క్లాసెస్ 1 monthలో క్లాసెస్ రిజిస్టర్ అయ్యి సో యూ కెన్ గో. ఇక్కడ ఏమైందంటే ఇనిషియల్గా నేను వచ్చినప్పుడైతే వచ్చిన వెంటనే అంటే ఫస్ట్ సెమిస్టర్లోనే ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనేది జరిగిందనమాట. నాకు అంటే నా తర్వాత కొందరు అయ్యారు నా ఫ్రెండ్స్, వాళ్ళకి ఏం రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. తర్వాత ఏమైందంటే హౌకమ్ ఐ డోంట్ నో అనమాట. మన ఇండియన్ కన్సల్టెన్సీ వాళ్ళ ప్రెజర్ కావచ్చు, అడ్మిషన్ డిపార్ట్మెంట్, మేబీ డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ. ఏమైందంటే ఫస్ట్ ఇనిషియల్గా ఏంటంటే మన యూనివర్సిటీ అంటే కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నారు కదా బాగా స్టూడెంట్స్ కూడా, యూఎస్లో మాలాంటి వాళ్ళు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కదా. సో ఈ కాలేజీలో ఇంత ఫీజు వర్త కాదా, ఇట్లా చేంజ్ అవ్వచ్చు, ఇట్లా చేయగచ్చు అని ఇస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే స్టూడెంట్స్ ఫస్ట్ సెమిస్టర్లో నుంచి ఫ్లైట్ వేసుకు వస్తారు, కాలేజ్కి వస్తారు, రాగానే ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు అనమాట. సో కాలేజ్కి ఏంటంటే లాస్ కదా, ఇక్కడ వచ్చిన వాళ్ళకి వాళ్ళ అడ్మిషన్స్, వాళ్ళ మార్కెటింగ్ ఇండియాలో టీమ్కి అంతా వేస్ట్ కదా. ఏం చేశాయంటే యూనివర్సిటీ స్లోగా ఏం చేశాయంటే ట్రాన్స్ఫర్ ప్రాసెస్ మేము చేయము, ఇనిషియల్ ఫస్ట్ మీరు 1 semester అయితే ఈ యూనివర్సిటీలో కంప్లీట్ అయిన తర్వాత మేము ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనేది ఇనిషియేట్ చేస్తామని చెప్తారనమాట. బేసిక్గా ఇలా జరిగింది. NJIT, మా న్యూ హెవెన్,
చాలా యూనివర్సిటీస్ ఇట్లాగే చేశాయి అనమాట. ఫస్ట్ సెమిస్టర్ ఇక్కడ చదివిన వెంటనే తర్వాత ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్కి అలో చేశాయి అనమాట. ఫస్ట్ సెమిస్టర్ ఇంకేం చేసేది లేక 3-4 months అక్కడ చదివేసి 9 credits ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత మీరు ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ 9 credits అనేది కన్ఫామ్గా ట్రాన్స్ఫర్ అవుతాయి. మీరు ఇప్పుడు నేను సైబర్ సెక్యూరిటీ తీసుకున్నాను. సో నాకు నెట్వర్కింగ్, కంప్యూటర్స్ కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. నేను వెళ్ళే యూనివర్సిటీ ఏం చేసిందంటే 6 credits కెన్ యాక్సెప్ట్ అనమాట. నా 30 credits ప్రోగ్రామ్లో 6 credits అనేది యాక్సెప్ట్ చేస్తుంది ట్రాన్స్ఫర్కి. నాకేంది అక్కడి నుంచి అంటే 6 credits అంటే 2 subjects అనమాట. సో 2 subjects అనేది ట్రాన్స్ఫర్ అయ్యాయి. ట్రాన్స్ఫర్ అవుతాయి లేదన్న వాళ్ళకి కూడా ఈ క్వశ్చన్ సాల్వ్ అవుతుంది అనుకుంటున్నా. క్రెడిట్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతాయి. డిపెండ్స్ ఆన్ మీకు యూనివర్సిటీ. మ్యాక్స్ 6 credits, కొన్ని 9 credits, దానికి మించి తీసుకోరు. 6 or 9. సో అదనమాట. అది కూడా ఏంటంటే మీరు ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ సేమ్, ఆ టాపిక్స్ సేమ్ అని చెప్పి మీరు ప్రూవ్ చేసుకోగలగాలి న్యూ యూనివర్సిటీలో. నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను ఈ యూనివర్సిటీలో. సో దిస్ ఈజ్ ద సిలబస్, ఈ సిలబస్ సేమ్, నాకు ఈ సబ్జెక్ట్స్ వేవర్ ఇవ్వండి అని చెప్పి అడ్మిషన్ డిపార్ట్మెంట్కి ప్లస్ మీ అకాడమిక్ అడ్వైజర్ ఉంటాడు కదా, అడ్వైజర్కి మీరు మెయిల్ పెడితే తను అప్రూవ్ చేస్తారనమాట. అప్రూవ్ చేసిన వెంటనే మీరు సబ్జెక్ట్స్ అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది. మీరు ఆ సబ్జెక్ట్స్ అనేది చేయాల్సిన అవసరం లేదు, వేవర్ అవుతాయి అనమాట మీకు. ఇది ట్రాన్స్ఫర్ ప్రాసెస్. ఇంకెలాంటి క్వశ్చన్స్ ఉంటాయంటే బేసిక్గా మన వాళ్ళు కొందరు వస్తారు, కొందరు వచ్చి ఏంటంటే జీపీఏ తక్కువ ఉంటుంది. జీపీఏ తక్కువ ఉన్నప్పుడు టర్మినేట్ చేస్తారు, సివిల్స్ టర్మినేట్ అవుతుంది, అది ఇది ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు కూడా యూనివర్సిటీ చేంజ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం అనమాట. తర్వాత కొందరు మనీ ఇన్ టైం కట్టుకుంటా ఫీజు. సో అలా ఫీజు నోట్ అంటే చెక్ ఇన్ టైం అంటే బేసిక్ ఏంటంటే చెక్ చేసుకోరనమాట. ఇక్కడికి వచ్చి హరీబరీగా వాళ్ళ లైఫ్ బిజీగా ఉంటుంది, వాళ్ళు చెక్ చేసుకుంటారు బేసిక్గా. ఫీజు పే చేసాము, అది రిసిప్ట్ వచ్చిందా లేదా, ఆన్లైన్ క్రెడిట్ కార్డ్స్ నుంచి కడతాము, అది సరిగ్గా అయిందా లేదా అని చెక్ చేసుకోరు. అలా కూడా కొందరు టర్మినేట్ అయ్యారు అనమాట. టర్మినేట్ అంటే ఇన్ ద సెన్స్ చెప్తాను, ఇంకో వీడియో చేస్తాను. టర్మినేట్ అయినప్పుడు ఎలా కొత్త సేవింగ్స్ తీసుకోవాలి, యాక్టివేట్ చేసుకోవాలి, మెక్సికో బార్డర్ ఎలా దాటాలి, ఇవన్నీ నేను చెప్తాను అనమాట ఇంకో వీడియో. ఇలా చేసుకోవచ్చు. సో వరీస్ ఏం లేదు. ఈ వీడియో అయితే నాకు తెలిసి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నేను చెప్పింది అయితే జెన్యూన్ అనమాట. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. స్టెమ్ ఓపీటీ తీసుకున్నాను, సిపిటీ తీసుకున్నాను, H1B పిక్ అయింది, H1B స్టాంపింగ్ వేసుకున్నాను. ఎక్కడ ఏమి ప్రాబ్లం అయితే ప్రజెంట్ రాలేదు. మీకు అలాగా ఉండాలని లేదు. హౌ కేర్ఫుల్ యు ఆర్ విత్ ద డాక్యుమెంట్స్. మీరు ఎప్పుడైనా మీరు ఎక్కడ ఏం చేసినా త్రూ అవుట్ సేవిస్ ఐడి పైన ట్రాక్ అయితే ఉంటుంది. ఏ కాలేజ్ నుంచి ఏ కాలేజీకి మారదు. నేను చెప్పేది ఏంటంటే మరీ వర్స్ట్ కాలేజ్కి వెళ్ళకుండా కొంచెం మీడియం కాలేజ్కి వెళ్తే బెస్ట్. సో మనం స్టాంపింగ్ వెళ్ళినప్పుడు టాప్ కాలేజ్కి వెళ్తాం కదా, కొంచెం మీడియం కాలేజ్కి వెళ్ళారంటే బెస్ట్ అనమాట. అలా వెళ్తే ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అవుతుంది, మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకేం చెప్పుకోవచ్చు చూడండి. సో నేను చెప్పేది ఏంటంటే మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. నేను యూనివర్సిటీ చేంజ్ అవ్వాలి, ఆ యూనివర్సిటీలో నేను ఫీజు బేర్ చేయలేకుంటాను, ఆర్ సబ్జెక్ట్స్ ఆర్ ఫ్యాకల్టీ ఈజ్ నాట్ గుడ్, నా అచీవ్మెంట్ ఆఫ్ డ్రీమ్స్ ఈ కాలేజ్ యూనివర్సిటీ కాదు, సో ఐ నీడ్ టు చేంజ్, స్టాంపింగ్ బేస్ చేసుకుని నేను ఇలా వచ్చాను. ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్ ఎవరికైతే ట్రోల్ అయితే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి. ప్రాఫిట్ నాన్ ప్రాఫిట్ అనేది మాత్రం చెక్ చేసుకోండి. యూనివర్సిటీ బ్లాక్ లిస్ట్లో ఉందా లేదని మాత్రం. మీకు కావాల్సింది ఏంటంటే చెక్ పాయింట్స్ ఏంటంటాయంటే ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు ఫీజు చెక్ చేసుకోండి. సో వాళ్ళ మీ ఇంటేక్ కరెక్ట్గా ఉందా లేదా. సో ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ ఇనిషియేట్ చేసినప్పుడు అక్కడ యాక్సెప్ట్ చేసేది ఇన్ టైంలో జరుగుతుందా లేదా, అది కొంచెం జాగ్రత్తగా ఫాలో అప్ అవ్వండి. తర్వాత ఏంటంటే అక్కడ జాయిన్ అయినాక 1 monthలో సబ్జెక్ట్స్ అయితే రిజిస్టర్ అవ్వండి. మీకు కాలేజ్ యూనివర్సిటీ క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయంటే ఇనిషియేట్ చేయండి, అవి కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. మీకు ఫీజు అనేది డిక్రీజ్ అవుతుంది. తర్వాత సిపిటీ ఉంటే ఆప్షన్ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటే తీసుకోండి. ఇన్ కేస్ వద్దు అనుకుంటే ఓపీటీ తీసుకోండి. ఓపీటీ తీసుకున్నప్పుడు ఈ యూనివర్సిటీలో ఈ కోర్స్ అనేది స్టెమ్ ఎక్స్టెన్షన్ ఓపీటీ ఉందా లేదా, 2 years అదా లేదా చెక్ చేసుకోండి. తర్వాత H1B. సో H1Bకి వెళ్ళినప్పుడు ఈ డాక్యుమెంట్స్, ఈ కాలేజ్ ట్రాన్స్ఫర్ ఎందుకు అయ్యావు అనే క్వశ్చన్స్ కూడా పడచ్చు. యూ కెన్ గివ్ ద జెన్యూన్ ఆన్సర్. H1Bలో అది డిఫరెంట్ సినారియో అనమాట. అలా ఏం ఉండదు, అంత కంగారు అయితే అవసరం లేదు. నేను చెప్తున్నా కదా, మీరు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయితే అవ్వచ్చు, నో ప్రాబ్లం. ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్ అయితే కేర్ఫుల్గా ఇవన్నీ సేవింగ్స్ ఎక్కడ టర్మినేట్ అవ్వకుండా చూసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా ట్రాన్స్ఫర్ కోసం ఎవరైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమెరికాలో సర్పంచ్ గారు అబ్బాయి.